పొల్యూషన్ పై ఇంత నిర్లక్ష్యమా? ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. ముందు కారణాలపై స్టడీ చేయండి, తర్వాత దీర్ఘకాలిక పరిష్కారాలను ఆలోచించాలని సూచన. టోల్ ప్లాజాల తరలింపుపై 2 నెలల గడువు కోరడంపై అసహనం. 2 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం. పొల్యూషన్కు కారణాలేంటో గుర్తించారా? ఈ విషయంపై పబ్లిక్ డొమైన్లో ఎంతో సమాచారం ఉంది. నిపుణులు ఆర్టికల్స్ రాస్తున్నారు, ప్రజలు అభిప్రాయాలు చెప్తున్నారు, మాకు మెయిల్స్ పంపుతున్నారు. హెవీ వెహికల్స్ వల్ల కాలుష్యం భారీగా ఏర్పడుతున్నది. దీనిని ఎలా పరిష్కరిస్తారు? దీనిపై సమాధానం చెప్పేందుకు 2 నెలల గడువు కావాలని కోరడం సరికాదు. ఈ కేసును 2 వారాలకు మించి వాయిదా వేయలేం. ఇక ఈ అంశంపై నిరంతరం ప్రతిపాదికన విచారణ చేపడతాం. సుప్రీంకోర్టు దయచేసి మన దేశంలో అయితే విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోతున్నది. రోజు రోజుకు పొల్యూషన్ పెరుగుతున్నది. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్న దేశం మనది. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం మనం జనాభా పరంగా. ఈ జనాభాకు అవగాహన ఉండదు. ఏం తిని ఎక్కడ పారేయాలి, ఎట్లా పరిశుభ్రంగా ఉంచాలి మన పరిసరాలను అనేది తెలియదు. ఏదినే రోడ్డు మీదే పడేస్తా అంటాం. ఇక ఏది వాడితే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, ఏది తగ్గిస్తే పొల్యూషన్ తగ్గుతుంది అనేది కూడా ప్రజలలో అవగాహన లేదు. ఇంకా ఇది చలికాలం వచ్చేవరకు పొల్యూషన్ ఢిల్లీ లాంటి ప్రాంతంలో భయంకరంగా పెరిగిపోయింది. కాబట్టి అక్కడ ప్రజా జీవితానికి ఒక పెనుముప్పుగా అక్కడ కాలుష్యం ఉన్నది. కాబట్టి దాని మీద వివరణ ఇవ్వాలి, దాని కారణాలను చూపెట్టాలంటే మన మోడీ గారు అయితే మరి ఏం సప్పుడు లేదు, సడి లేదు. అక్కడున్న ప్రభుత్వం కూడా వాళ్ళదే, ఏం సడి సప్పుడు లేకుండా ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఢిల్లీలోనే ఉంటారు, ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలోనే ఉంటారు. ప్రజలు చచ్చినా మాకేందనుకుంటాను. చూసినా ప్రధానమంత్రి గారు నివాసం ఉన్న ఢిల్లీలోనే ప్రజల జీవితాలకు రక్షణ లేదు. మళ్ళీ ఈయన ఇతర దేశాల నుండి ప్రజలను కాపాడతాడట. ఈ పొల్యూషన్ నుండి కాపాడరాదు. ముందు పొల్యూషన్ నుండే ప్రజలను కాపాడలేనునివి, పొల్యూషన్కే కారణాలు వెతకలేనునివి, పొల్యూషన్ ఎందుకు వస్తుందో కారణాలు చెప్పండి అంటే 2 నెలల సమయం కావాలన్నటువంటివి శత్రు దేశాల నుండి కాపాడుతావు. కాబట్టి ఈ పొల్యూషన్ని ముందు కంట్రోల్ చేయరు. 2 వారాల్లో కారణాల మీద నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. మరి ఇవ్వకపోతే ఏం చేస్తుందో సుప్రీంకోర్టు చూడాలి.